వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. జాగృతి అధ్యక్షురాలు దేవనపల్లి కవిత అని పిలవాలా, ఎమ్మెల్సీ కవిత అని సంబోధించాలా అన్నదానిపైనే కన్ఫ్యూజన్ నెలకొంది. ఆమె రాజీనామా లేఖ సమర్పించిందన్న వార్తలు వెలువడినా అది నిజంగా అమల్లోకి వచ్చిందా లేక ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదా అనే సందేహాలు వేడెక్కుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు మరోసారి శాసనమండలి ఉప ఎన్నిక కూడా తప్పదన్న చర్చ రేకెత్తుతోంది. అదే సమయంలో కవిత తన రాజీనామా భవిష్యత్తు పట్ల తీసుకున్న ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక కారణాలేనా లేక బీఆర్ఎస్ లోపలి పరిణామాల ప్రభావమా అన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం బీఆర్ఎస్ కే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపేలా మారాయి. ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని తమ రాజకీయ లాభాల కోసం మలుచుకునే ప్రయత్నంలో ఉండగా ప్రజల్లోనూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కవిత ఎపిసోడ్ ఒక పొలిటికల్ మిస్టరీగా మారి తెలంగాణ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ చాప్టర్ ను కొత్త మలుపు తిప్పే స్థాయికి తీసుకెళ్లింది. ఇటీవల బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. కవిత తరచూ సొంత పార్టీ, సొంతింటి నేతలపై చేసిన వ్యాఖ్యలతోనే పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించారు. కానీ ఆ రాజీనామా ప్రక్రియలోనే మరో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. కవిత తన రాజీనామా లేఖను స్వయంగా మండలి చైర్మన్ కు ఇవ్వకపోవడం, జాగృతి నేతల ద్వారా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ వ్యవహారం పెండింగ్ లో పడిపోయింది. దీంతో ఇప్పుడు కవితను ఎమ్మెల్సీ అని పిలవాలా లేక మాజీ ఎమ్మెల్సీ అని సంబోధించాలా అన్న అంశంపైనే గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు మరోసారి మండలి ఉప ఎన్నిక తప్పదన్న చర్చ గట్టిగా వినిపిస్తుంటే కవిత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అనే ప్రశ్నలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కుతున్నాయి. రాజీనామా లేఖను పంపించారనేది వాస్తవమే, కానీ అది ఇంకా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం పొందలేదన్నది మరో సత్యం. చైర్మన్ స్వయంగా కవితను కలిసి ఆమె అభిప్రాయాన్ని మరోసారి తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతవరకు కవిత రాజీనామా ఫైల్ పెండింగ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో కవిత రాజీనామా నిజంగా అమల్లోకి వస్తుందా లేక పంపించడమే పరిమితమై పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కవిత చైర్మన్ ను స్వయంగా కలుస్తారా లేక వేచి చూస్తారా అనే సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ కన్ఫ్యూజన్ మధ్యలోనే కవితను ఎమ్మెల్సీగా చూడాలా లేక మాజీ ఎమ్మెల్సీగా చూడాలా అన్న గందరగోళం మరింత పెరుగుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, కవితను ఇప్పటికీ ఎమ్మెల్సీ అని పిలవాలా లేక మాజీ ఎమ్మెల్సీ అని పిలవాలా అని అందరికీ డౌట్ ఉంది కదా సార్, దీని మీద ఏమంటారు మీరు? శాసన మండలి కార్యాలయం నుంచి అఫీషియల్గా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ప్రకటన వెలువడేంత వరకు ఆమె ఎమ్మెల్సీగానే కొనసాగుతారు అనేది ముందుగా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. రెండోది, ఆమె ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణా చర్యగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తప్ప పూర్తిగా బహిష్కరించలేదు. అయితే ఆమె తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత ఆమె పార్టీకి రాజీనామా చేశారు కనుక ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయండి అని అఫీషియల్గా ఇంతవరకు శాసన మండలి చైర్మన్ని బీఆర్ఎస్ పార్టీ కోరినట్లుగా కూడా ఎలాంటి సమాచారము లేదు మనకి. అందువలన ఎవరు ఆడుతున్నటువంటి డ్రామా వారు ఆడుతున్నారు, ఎవరి పాత్రలను వారు పోషిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. సార్, అయితే ఆమె రాజీనామా నిజంగా అమల్లోకి వచ్చిందా లేక ఇంకా పెండింగ్ లోనే ఉందంటారా? ఆమె రాజీనామా ఇంకా అమల్లోకి రాలేదు. ఆమె పంపి ఉండొచ్చు. నేను స్పీకర్ శాసన మండలి ఫార్మాట్ లోనే పంపించానని చెప్పేసి పైకి చెప్పుండొచ్చు. కానీ దాన్ని పరిశీలించి శాసన మండలి చైర్మన్ దాని మీద ఒక నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. అందువలన ఆ నిర్ణయం వెలువడేంత వరకు ఆ రాజీనామా పెండింగ్ లోనే ఉంటుంది. ఆమె సభ్యత్వం కొనసాగుతూనే ఉంటుంది. అంతకు మించి పెద్దగా మనం చెప్పుకోవడానికి కానీ లేకపోతే రూల్ పొజిషన్ కానీ ఏమి లేదనేది మనకు తెలుసు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ సభ్యులకు సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు స్పీకర్ ముందు నడుస్తూ ఉంది. స్పీకరు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ వ్యవహారం వేరు, ఈ వ్యవహారం వేరు. దీనిలో
తానే రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు కనుక ఆ రాజీనామా ఫార్మాట్ సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది ఒకటి. ఒకవేళ సక్రమంగానే ఉన్నప్పటికీ ఆమెను స్వయంగా విచారించి నిర్ధారించుకోవాలి అని శాసన మండలి చైర్మన్ అనుకోవడానికి లేదా ఆ విధంగా పిలవడానికి శాసన మండలి చైర్మన్ కి విచక్షణ అధికారం ఉంటుంది. అందుకని ఏమి జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తే. ఆయన అందరికీ తెలిసినటువంటిదే. అందువలన మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సభ్యత్వం గురించి ఏదైనా ఫిర్యాదు వచ్చేంత వరకు ఎదురు చూస్తారా, లేకపోతే ఇదే విధంగా విచారణ పేరుతోటి లేకపోతే ఇంకా పరిశీలించలేదు అనేటువంటి పేరుతోటి మరికొంతకాలం ఇదే విధమైనటువంటి పరిస్థితిని కొనసాగిస్తారా అనేటువంటిది మనం చూడాల్సి. అప్పటి వరకు ఆమె సభ్యత్వం రద్దు కాదు. సమావేశాలకు కూడా ఆమెకి హాజరు కావడానికి ఆమెకి పూర్తి హక్కులు ఉన్నాయి. అలవెన్సులు, వేతనము అన్నీ కూడా ఆమె పొందడానికి అర్హురాలే అని చెప్పొచ్చు. కోటేశ్వరరావు గారు, కవిత రాజీనామాను తను స్వయంగా సమర్పించకుండా జాగృతి నేతల ద్వారా సమర్పించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటారు? అసలు కారణం అంటే ఇదే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నేరుగా స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ కానీ లేదా శాసన మండలి చైర్మన్ కానీ నేరుగా ఒకవేళ సదరు సభ్యుడు లేకపోతే సభ్యురాలు ఎవరైనా సమర్పించేట్లయితే అది ఫార్మాట్ లో ఉందా లేదా అనేటువంటిది అక్కడే పరిశీలిస్తారు. రెండోది, ఏ పరిస్థితుల్లో మీరు రాజీనామా చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వెంటనే నిర్ధారించుకోవడానికి సదరు వ్యక్తి అందుబాటులో ఉంటారు కనుక ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కానీ ఇప్పుడు జరిగింది జాగృతి నేతల ద్వారా, అంటే మరొక మూడో వ్యక్తి ద్వారా ఆమె రాజీనామా లేఖను పంపించారు కనుక అది నిజమైనటువంటి రాజీనామా లేఖైనా, ఆమె నిజంగా అందులో ఉన్నటువంటి సంతకం ఆమెదా కాదా, ఇలాంటివన్నీ అనేక సందేహాలను లేవనెత్తడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫోర్జరీ కూడా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. అందుకని స్పీకర్లు అంటే శాసనసభ నాయకులుగా ఉన్నది, అసెంబ్లీ లేదా శాసన మండలి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు నేరుగా ఆమెను పిలిచి ఇది మీ సంతకమేనా, మీరు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారా లేదా మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, ఒత్తిడి చేశారా, ఏమైనా అడగచ్చు. క్లారిఫికేషన్ పేరుతోటి ఏమైనా అడగచ్చు. తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు అది పెండింగ్ లోనే ఉన్నట్టే లెక్క. అదేవిధంగా కవిత రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారు సార్ ఈ లేఖపై? అది రాజకీయ పరిణామాలను బట్టి ఉంటుందనేది నా అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు స్పీకర్లకి, చట్టసభల స్పీకర్లకి లేదా శాసన మండలి అధ్యక్షులకి ఇన్ని రోజుల లోపల రాజీనామా సమర్పించినటువంటి ఇన్ని రోజుల లోపల దాన్ని ఆమోదించాలి అనేటువంటి నిబంధన ఎక్కడ ఇంతవరకు అయితే లేదు. కొన్ని సందర్భాల్లో తక్షణమే ఆమోదించవచ్చు, కొన్ని సందర్భాల్లో పెండింగ్ పెట్టచ్చు. ఏమైనా చేయడానికి వాళ్ళకి విచక్షణాధికారం ఉందనేది మనకి నిబంధనావళి ఆ విధంగా ఉంది. ఒక అస్పష్టత అనేటువంటిది ఉన్నది. అందుకని మరి ఎంతకాలం చూస్తారో, లేకపోతే ఈ లోపల ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది కదా, ఈ లోపల కవిత గారి యొక్క సస్పెన్షన్ ని ఎత్తివేస్తే, బీఆర్ఎస్ పార్టీ ఎత్తివేస్తే మరి అప్పుడు ఆమె సభ్యత్వం ఏమవుతుంది అనేటువంటి కూడా ఒక సమస్య. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ సంక్లిష్టమైనటువంటి స్థితిలో ఆమె లేక ఆమె సభ్యత్వము అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా సుఖేందర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అంటే ఆమెకు కాంగ్రెస్ తోటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా మనం వాటిని కూడా కొట్టిపారేయడానికి వీల్లేదు. అందువలన అటువంటి ఆరోపణలు నిజమే గనక అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు గనక ఉండేట్లయితే సుఖేందర్ రెడ్డి గారు దాన్ని ఆమోదించకుండా అట్లాగే పెండింగ్ పెట్టి కొనసాగించడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదిస్తే ఆమె కాంగ్రెస్ లో చేరితే మళ్ళా ఆమెనే ఎమ్మెల్సీగా గెలిపించాల్సి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆమెను పార్టీలోకి చేర్చుకోవడం లాభమా, చేర్చుకున్నా కానీ ఒకవేళ తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీగా నిలబెట్టడం లాభమా కాదా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అందుకని ఇప్పటికిప్పుడు కవిత గారిని పార్టీలో చేర్చుకోవడానికి అటు బీజేపీ మేము సిద్ధం కాదు అని చెప్తా ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా మేమైతే ఆమెను ఆహ్వానించట్లేదు అని చెప్తా ఉంది తప్ప, ఒకవేళ ఆమె చేరతాను అంటే మరి అధిష్టానం వరకు ఏ విధమైనటువంటి స్పందన తెలియదు. ఒకవేళ చేరితే రాజకీయంగా నష్టమా లాభమా? ఎందుకంటే గతంలో ఇదే కవిత గారి మీద లిక్కర్ కేసులో ఆమె ముద్దాయిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలన్నీ కూడా మనకు తెలిసిందే. మరి అటువంటి ఆరోపణలు లిక్కర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎట్లా చేర్చుకుంటారు, మీరే కదా విమర్శించింది అని చెప్పేసి విమర్శించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అందుకని ఈ లెక్కలన్నీ తేల్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఆమె చేరకపోయినా లేదా చేరినా కాంగ్రెస్ పెద్ద ఉపయోగమే ఉండదు, నష్టం అని కనుక కాంగ్రెస్ పెద్దలు భావించేట్లయితే ఆమెను పార్టీలో కూడా చేర్చుకోవడానికి కూడా ముందుకు రారు అనేది కూడా మనం గమనించాల్సి. అందుకని మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో తలెత్తినటువంటి ఈ సంక్షోభం గురించి మరి అంతిమంగా ఏమవుతుంది, మళ్ళా ఆమెను ఏదో విధంగా పోల్లోకి కేసీఆర్ తీసుకుంటారా అనేటువంటి సందేహాలు కూడా ఉన్న నేపథ్యాన్ని మనం విస్మరించకూడదు. ఓకే, కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కవిత తీసుకున్న నిర్ణయం, ఈ రాజీనామా నిర్ణయం ఆమె రాజకీయ భవిష్యత్తు వ్యూహంలో భాగమేనంటారా? అనే అనుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఆమె సొంతంగా పార్టీ పెట్టినా లేకపోతే ఏదైనా ఇతర పార్టీల్లో చేరాలన్నా కానీ, చూడండి నేను నా పదవికి రాజీనామా చేశాను, చేసిన తర్వాత నేను ఏ పార్టీలో అయినా చేరొచ్చు, అది నా ఇష్టం అని చెప్పుకోవడానికి ఆమెకు అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో కనుక చేరేట్లయితే అనర్హత కింద ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి బీఆర్ఎస్ కోరేందుకు అవకాశం ఉంటుంది. అది చేర్చుకునేటువంటి పార్టీలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైనా మా పార్టీలో చేరొచ్చు, చేరితే వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి హోదాలకి రాజీనామా చేసి రావాలనేటువంటిది వాళ్ళు ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో దానికి మినహాయింపులు ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం మనం చూస్తున్నాం. అందుకని తేల్చుకోవాల్సింది కవిత గారు, ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటి, సొంతంగా పార్టీ పెడతారా లేకపోతే జాగృతి అనేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ ద్వారానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారా ఏమిటి అనేటువంటిది మరి ఆమె స్పష్టంగా చెప్పేంత వరకు ఊహాగానాలు తప్ప మరొక విధంగా మనం చెప్పలేం. ఓకే, అయితే ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ లోపలి డైనమిక్స్ ఫలితమా లేక వ్యక్తిగత నిర్ణయమేనంటారా సార్? ఒకటి మాత్రం స్పష్టం, ఒక కుటుంబంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకత్వమే, అది ఇప్పటికీ కుటుంబ నాయకత్వమే. ఆ కుటుంబ నాయకత్వంలో రకరకాల వివాదాలు, అది అధికార పదవి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పదవుల దగ్గర పంచాయతీ ఒకటి, రెండవది ఆ పార్టీకి ఉన్నటువంటి నిధులు కావచ్చు లేదా ఇతరత్ర ఆ సంపాదనలో మరి ఈమెకు తగినటువంటి వాటా ఇవ్వలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వినిపిస్తా ఉన్నది. ఏది నిజం ఏది కాదు అనేటువంటిది, ఎందుకంటే ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీ తన ఖాతాలో, అంటే ఆ పార్టీ ఖాతాలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయి. వాటిని పార్టీ కార్యకలాపాల పేరుతోటి ఖర్చు చేయాలి తప్ప ఎవరో కొందరికి ఏదో ఆస్తి పంచినట్టుగా ఆ సంపదని, ఆ డబ్బుల్ని పంచడానికి లేదు. అది కాకుండా అనధికారికంగా సంపాదించినటువంటి దానిలో తనకు సరైనటువంటి వాటా రాలేదని మరి కవిత గారు అసంతృప్తి లేకపోతే మరొకట అనేటువంటిది మనకైతే తెలియదు బయటికి. అందుకని ఆ పార్టీల పెద్దలే చెప్పాలి ఎందుకు కవిత గారు ఈ విధమైనటువంటి తిరుగుబాటు చేశారు, ఈ విధమైనటువంటి రచన పార్టీలో లేపారు అనేటువంటిది. ఆ కేసీఆర్ ఇంతవరకు దాని మీద లేఖ రాసి దాదాపు 110 రోజులు 115 రోజులు కావస్తా ఉంది. మొట్టమొదటి
దాని గురించి కానీ లేదా తాజా పరిణామాల గురించి కానీ ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి కవిత గారి మీద తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్య గురించి కావచ్చు, లేదా ఆ పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, లేదు రేవంత్ రెడ్డి సర్కార్ మీద కాంగ్రెస్ పార్టీ మీద చేయాల్సినటువంటి విమర్శల గురించి కానీ ఏ విషయానికి కూడా ఇంతవరకు ఆయన మీడియా ముందుకు రాలేదు. కేటీఆర్ ద్వారా లేకపోతే హరీష్ రావు ద్వారా ఇతర నాయకుల ద్వారా విషయాలను మాట్లాడిస్తున్నారు తప్ప స్వయంగా కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కనుక అనేక మంది ఆయన వైపు చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, కూతురు గురించి ఏం మాట్లాడతారు, అల్లుడు గురించి ఏం మాట్లాడతారు, లేదా కొడుకు గురించి ఏం చెప్తారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి అంశం. ఓకే సార్, అంటే కవిత ఎపిసోడ్ వల్ల తెలంగాణ రాజకీయ సమీకరణాల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఇప్పటికిప్పుడైతే ఎలాంటి సమీకరణాల వలన పెద్దగా మారేదేం ఉండదు. లేదు, కవిత గారికి కూడా ఏదో బీఆర్ఎస్ శ్రేణులు లేదా బీఆర్ఎస్ అభిమానులు బ్రహ్మరథం పడతారని అనేందుకు ఎలాంటి నిదర్శనాలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పటికి వారం రోజులు అవుతా ఉంది. మరి ఆమెకు మద్దతుగా పెద్ద ప్రదర్శన కావచ్చు లేదా పెద్ద సభ కావచ్చు, ఇంతవరకు ఎలాంటి ఇది కూడా జరగలేదు. అందుకని కొంతమంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆమె చుట్టూ అంతకుముందే ఉన్నటువంటి వాళ్ళు చేరటం తప్ప, వాళ్ళు ప్రకటించడం లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప భారీ ఎత్తున బహుశా ఆమె ఊహించుకున్న విధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అధినాయకత్వం మీద తిరగబడి ఆమె వెనకాల చేరతారని ఏమన్నా ఊహించుకున్నారేమో తెలియదు. కానీ అలాంటి పరిణామాలు ఎక్కడ కనపడలేదు. దాన్ని బట్టి ఆమె ఒక టీ కప్లో తుఫాన్ లాగా ఆమె ఉదంతం ముగిసిపోయేట్టుగానే కనిపిస్తా ఉంది. అంతకు మించి ఎలాంటి పరిణామాలు బీఆర్ఎస్ లో జరిగేట్లు ఇప్పటి వరకు అయితే లేవు అని చెప్పచ్చు. అయితే కోటేశ్వరరావు గారు, జాగృతి అధ్యక్షురాలు దేవనపల్లి కవిత అని ఇప్పుడు కొత్తగా దేవనపల్లి అనేది ఒకటి యాడ్ అవుతుంది. మనకు కవిత అనగానే కల్వకుంట్ల అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ దేవనపల్లి అనేది రావడం పైన మీరేమంటారు సార్? ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పుట్టింటి సర్నేమ్ పోయి అత్తింటి సర్నేమ్ వస్తుంది. కాకపోతే ఈమె కల్వకుంట్ల కవితగా అంటే కేసీఆర్ కుమార్తెగా గతంలో పాపులర్ అయింది. అప్పుడు కూడా అఫీషియల్ రికార్డ్స్ లో అన్నింటిలో కూడా అత్తింటి పేరే ఉంటుంది తప్ప కల్వకుంట్ల కవిత అని ఒకవేళ ఉంచుకోవచ్చు రికార్డుల్లో కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ ఇటువంటి వాటిల్లో కల్వకుంట్ల కవితనే ఉంచుకోవచ్చు, అదేమి తప్పేం కాదు. అయితే ఆమె తన ఇంటి పేరుని మార్చుకున్నారా లేదా అఫీషియల్ గా అనేటువంటిది మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఆమె రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఈ పరిణామాల తర్వాత అబ్బాయి ఆమె కల్వకుంట్ల కవిత కాదు, ఆమె అత్తింటి వాళ్ళ పేరుతోనే పిలవాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. అందువలన అత్తింటి పేరా పుట్టింటి పేరా అనేటువంటిది అదేమి పెద్ద సమస్య అయితే అని నేను అనుకోవట్లేదు. ఏ పేరుతో పిలిచినా ఆమె కవిత, కల్వకుంట్ల కవితగా ఆమె పాపులర్ అయ్యారు అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజుల నుంచి లేకుండా ఇప్పుడు కొత్తగా దేవనపల్లి అనే సర్నేమ్ పెట్టుకోవడం పైన ప్రజలకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయి కదా సార్? అంటే పూర్తిగా కేసీఆర్కి ఇంటి పేరును కూడా వాడుకోనంత విభేదాలు ఉన్నాయంటారా వాళ్ళకి? అంటే తానుగా నేను ఇంకా ముందు కల్వకుంట్ల కాదు, నేను దేవనపల్లి కవిత అని ఇంతవరకు ఆమె నోటి నుంచి ఎక్కడ రాలేదు. ఆమె స్వయంగా చెప్పలేదు, ఆమె ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఆ విషయాలని బీఆర్ఎస్ నాయకులే టీవీ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులే చెప్పారు. ఆమె కల్వకుంట్ల కవిత ఎట్లా అవుతారు, దేవనపల్లి కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందువలన దాని గురించి ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడేమో మాట్లాడట్లేదు. మళ్ళా అప్పుడు మొదటి 1-2 రోజుల్లో ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఇప్పుడు కవిత గురించి మాట్లాడొద్దు, ఆమె గురించి ఇంకా పట్టించుకోవద్దు అని చెప్పేసి కేసీఆర్ ఆదేశించారనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆమె గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. మిగిలినటువంటి అంశాల గురించి బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్నారు తప్ప కవిత గారి గురించి ఎక్కడ వాళ్ళు ఏమి నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఏమీ చెప్పట్లేదు. ఇప్పటికీ అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కవితక్క అనే ఆమెను సంబోధిస్తున్నారు తప్ప మరొక విధంగా మాట్లాడలేదు.
అయితే సార్ కవిత రాజీనామా లేఖను జాగృతి నేతల ద్వారా పంపిన తర్వాత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అంటున్నారు. వెంటనే నా రాజీనామాని అమలు చేయండి అని అతన్ని కోరినట్లు తెలుస్తోంది సార్. దీని మీద ఏమంటారు? అలా కోరినా కానీ వారం రోజులైనా కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? కవిత గారు ఇట్లా మాట్లాడారు, ఇలా అడిగారు అని మనకి ఆమె అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు తప్ప ఆమె నిజంగా ఏం మాట్లాడారు, సుఖేందర్ రెడ్డి గారు ఏమి సమాధానం ఇచ్చారు, ఇంకా దాని మీద ఏమేమి మాట్లాడారు అనేటువంటిది మనకి ఎక్కడ అఫీషియల్ గా తెలిసినటువంటిది ఏమి కాదు. అందుకని మా కవిత గారు సుఖేందర్ రెడ్డి గారితో మాట్లాడారు, ఆమోదించమని అడిగారు. అది కామన్. ఎందుకంటే ఒకసారి రాజీనామా ఇచ్చిన తర్వాత అదే అడుగుతారని ఎవరైనా అనుకుంటాం. దానికి ఫోన్ చేసి కూడా అడగక్కర్లేదు, ఏమేమి ఫోన్ చేయక్కర్లేదు, చేసిన తప్పేమి కాదు. కానీ ఫోన్ చేసినా లేకపోతే రాజీనామా చేసి రాజీనామా లేఖ పంపినా కానీ ఇంతవరకు సుఖేందర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోలేదు. అందుకని ఇప్పుడు ఈ ఉదంతంలో ఆయన రాజీనామా ఆమోదించకపోవడమే విశేషం. కవిత రాజీనామా అనేటువంటిది అది గడిచిపోయింది, అయిపోయింది. ఇక బంతి సుఖేందర్ రెడ్డి గారి కోర్టులో ఉంది. మరి ఆయన ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. సరే, ఇప్పుడు కవిత నిజంగా పార్టీ చేంజ్ అవ్వాలి అని అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ అంటే ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది, తీసుకోవడానికి ఏ పార్టీ వాళ్ళు ముందుకొస్తారని అనుకుంటున్నారు సార్? నేను ఇంత ముందు చెప్పినట్టుగా కవిత గారి మీద ఉన్నటువంటి లిక్కర్ కేసు కావచ్చు, లేదా గతంలో ఆమె ఆ పార్టీలని విమర్శించినటువంటి తీరు కావచ్చు, వీటన్నిటిని బేరీజ్ వేసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు కవిత గారిని చేర్చుకున్నట్లయితే వాళ్ళకి అది మైనస్ గానే ఉంటుంది తప్ప ప్లస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే కవిత గారి గురించి ఆమె అసలు లిక్కర్ కేసులో ముద్దాయ లేకపోతే సాక్షిరాల అనేటువంటి తేలక ముందే బండి సంజయ్ గారు అసలు కేసు నమోదు కాకముందే కవిత అరెస్ట్ అవుతుంది లిక్కర్ కేసులో అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సంగతి తెలిసింది. మరి ఇప్పుడు అటువంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయినప్పటికీ బీజేపీలో తనకంటూ ఒక వర్గం ఉన్నది. ఆ వర్గమే పైచేయిగా ఉన్న కారణంగానే ఈటెల రాజేందర్ కి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చినటువంటి సంగతి తెలిసిందే. మరి అటువంటి వ్యక్తి తానే ఆరోపణ చేసి లిక్కర్ కేసులో కవిత గురించి అరెస్టుల గురించి చెప్పినటువంటి వ్యక్తి ఆమెను బీజేపీలో చేర్చుకోవడానికి ఎలా అంగీకరిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న. అంగీకరించేట్లయితే మొత్తం బీజేపీ అంతా కూడా డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం ఉంది. అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఒక తెలంగాణ మహిళ అయి ఉండి, తెలంగాణ ఆడపడుచు అయి ఉండి లిక్కర్ కేసులో ఇరుక్కోవడం ఏమిటి అని చెప్పేసి విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమెను ఏ విధంగా చేర్చుకుంటుంది అనేటువంటి ప్రశ్న. అందుకని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఇవాళ ఒక మాట మాట్లాడినటువంటి వాడు రేపు ఇంకొక మాట కూడా చెప్పచ్చు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి చూడాల్సింది. అలా కాకుండా ఆమె ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరితో అన్న సర్దుబాటు చేసుకుంటారా, ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారా ఏమిటి అనేటువంటిది ఇంకా అవన్నీ కూడా ఇప్పటికైతే ఊహాగానాలే. అందుకని ఆమె రాజకీయ ఏ దారిని ఎంచుకుంటారు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.